స్వాతి నక్షత్రం వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉంటుంది? ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? ఏ విధమైన అనుకూలమైన ఫలితాలు? సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. డెవలప్‌మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్వాతి నక్షత్రం వారికి గతంలో కన్నా కూడా ఈ సంవత్సరం ఈ టైం కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం గానీ, నిర్ణయాలు కొంత పాజిటివ్‌గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పాలి. తర్వాత ఈ నక్షత్రం వారికి సంబంధించిన వ్యాపార పరంగా చేస్తున్న వారికి మంచి డెవలప్‌మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త నిర్ణయాలు, కొత్త వ్యాపార పరంగా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎప్పుడో పోయిన దానికన్నా కూడా జరగబోయే విషయాల్లో కొంత క్లియర్‌గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కొంత ఆలోచనలు గందరగోళం నుంచి ముందుకెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. కొత్త దానికి ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు మాత్రం మంచి ఫలితాలు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత ఈ నక్షత్రం వారికి ఒక విషయంలో క్లియర్‌గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండే అవకాశం కూడా ఈ సంవత్సరం బాగుండే అవకాశం కలిగి ఉంటారు. వివాహం కాని వారికి వివాహ విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహపరంగా సక్సెస్ రావడానికి డెవలప్‌మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఒక పని విషయంలో కొత్తగా ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేసేటప్పుడు కొంత పాజిటివ్‌గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ప్రశాంతంగా ముందుకెళ్ళండి. మంచి డెవలప్‌మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ నక్షత్రం వారికి ఒక విషయంలో మాత్రం పాజిటివ్‌గా ముందుకెళ్ళే అవకాశం, డెవలప్‌మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. పని విషయంలో మాత్రం ఏం చేద్దామన్నా, ఏం చేయాలనుకున్నా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో క్లియర్‌గా ఉండగలిగితే మంచిదని చెప్పొచ్చు. అంటే ఏదన్నా పని చేసేటప్పుడు మాత్రం ఒకరికి సలహాలు తీసుకోకుండా మీ అంతట మీరు వెళ్ళగలిగితే మంచిదని చెప్పొచ్చు. ఇన్ని రోజులు ఉన్న సమస్యల నుంచి కొత్తగా సమస్యల నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా పని చేసేటప్పుడు మాత్రం నిర్ణయాల విషయాలు కానీ ఏదైనా కూడా కొంత పాజిటివ్‌గా వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఈ నక్షత్రం వారికి ఎప్పుడో ఒక జరిగిన విషయంలో కొంత గందరగోళం అంటే కోర్టు సమస్యలు కానీ ఏమైనా కూడా గతంలో జరిగిన విషయాలు ఈ సంవత్సరం కొంత క్లియర్‌గా వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా ట్రై చేస్తున్న వారికి ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయంలో సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. ప్లస్ ప్రమోషన్స్ కానీ ఏదన్నా అవకాశాలు అయితే ఈ నక్షత్రం వారికి పాజిటివ్‌గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత కొత్తగా ఏదైనా చేసే విషయాల్లో మాత్రం కొంత పాజిటివ్‌గా డెవలప్‌మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. సమస్యలు ఎక్కడన్నా కూడా ఆ సమస్య నుంచి బయటకు వచ్చే అవకాశం, కొంత పాజిటివ్‌గా డెవలప్‌మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఒక సమస్య నుంచి బయటకు రావడంతో పాటు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ పని చేసే విషయంలో క్లియర్‌గా ఉంటుందా లేదంటే మాత్రం మంచి డెవలప్‌మెంట్, మంచి సక్సెస్ రావడానికి, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ నక్షత్రానికి సంబంధించినంత వరకు కూడా తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు కూడా పాల్గొనే అవకాశం కలిగి ఉంటారు. దూర ప్రాంతాల నుంచి మీకు శుభవార్తలు వినే అవకాశం కానీ కొంత పాజిటివ్‌గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. సమయాన్ని పాటించండి. ఏ విషయంలో అయినా కూడా కొంత సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఎక్కువగా సాధ్యమంత దుర్గా అమ్మవారిని ఎక్కువగా పూజించడం, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ఈ నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.